హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 56th వీడియో వచ్చేసి ఫైండింగ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ sin 22.5, cos 22.5 అండ్ tan 22.5. దీంతోపాటు cot 22.5 వాల్యూని కూడా కనుక్కుందాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి sin 22.5 వాల్యూ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, సో sin 22.5 వాల్యూ ఎట్లా కనుక్కుంటామంటే మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ యూజ్ చేసి. సో మల్టిపుల్ యాంగిల్స్లో మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. cos 2a, sin 2a, tan 2a, cot 2a. సో అందులో మనము cos 2a ఫార్ములాని వాడి మనము sin 22.5 కనుక్కుందాం. సో cos 2aలో కూడా మనకి cos 2aకి సంబంధించినవి కూడా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంది? cos 2a = cos square a minus sin square a, 1 minus 2 sin square a, 2 cos square a minus 1, 1 minus tan square a by 1 plus tan square a. సో ఇందులో మనకి సూటబుల్ అయ్యే ఫార్ములా అంటే ఇక్కడ మనకు కనుక్కోవడం ఈజీగా అయ్యే ఫార్ములాని యూజ్ చేసి sin 22.5 వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా తీసుకున్నాను చూడండి. cos 2a = 1 minus 2 sin square a. సో నేను ఈ ఫార్ములాని తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో నేను ఏం పెడుతున్నా, 22.5 పెడుతున్నా. మనకి ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్ వాల్యూని అందులో పెడుతున్నా. సో 22.5 పెడితే ఏమైంది? cos 2a అంటే 2 ఇంటూ ఏ ప్లేస్లో 22.5. సో cos 2 ఇంటూ 22.5 = 1 మైనస్ 2 sin square 22.5. సో cos 2 ఇంటూ 22.5 అంటే ఎంత? 22.5 ఇంటూ 2 చేస్తే మనకి 45 వస్తుంది. సో cos 45 degrees = 1 మైనస్ 2 sin square 22.5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఈ 1 అనేది ఓకే ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ 2 sin square 22.5 ఇటు సైడ్ పంపించిన, cos 45 ఇటు సైడ్ పంపించిన. సో నాకు ఏమొస్తుంది? 2 sin square 22.5 = 1 మైనస్ cos 45 degrees. తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ 2ని కిందికి పంపించిన. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి కిందికి వస్తే డివిజన్ అవుతుంది. తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే ఏమైంది? రూట్ అయింది. సో ఇవన్నీ నేను ఒకటి స్టెప్లో చేసిన. ఓకే, కొంచెం మనకి స్పేస్ అనేది కొంచెం కన్ఫైన్ అంటే మనకు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసిన అంటే స్టెప్ని రెడ్యూస్ చేసిన. 2-3 స్టెప్స్ని 1 స్టెప్కి రెడ్యూస్ చేసిన. సో sin 22.5 ఈ 2 అటు పోతే బై 2 అండ్ ఈ స్క్వేర్ అటు పోతే రూట్, అది మొత్తం రాసేసిన. విచ్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ 1 మైనస్ cos 45/2. sin 22.5 అండర్ రూట్ 1 మైనస్ cos 45 వాల్యూ ఎంత? 1/√2/2. sin 22.5 ఇప్పుడు నేను ఏం చేసిన అంటే మీదే చూడండి, 1 మైనస్ 1/√2 ఉంది కదా. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో √2 ఇంటూ 1 ఎంత? √2. √2 మైనస్ 1/√2 కరెక్టే కదా. √2 మైనస్ 1/√2/2. సో మీరు ఇదంతా సాల్వ్ చేస్తారనుకోండి, మీకు ఏమొస్తుంది అంటే ఇదే వాల్యూ వస్తుంది. sin 22.5 అండర్ రూట్ √2 మైనస్ 1/2√2. ఓకేనా? సో sin 22.5 వాల్యూ అనేది ఇట్లా. కొంచెం నేను క్యాలిక్యులేషన్ అనేది కొంచెం తక్కువ చేసిన, ఎందుకంటే మనకి స్పేస్ ఫ్యాక్టర్ అనేది కొంచెం వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ క్లియర్గా అర్థమైందా? sin 22.5. నెక్స్ట్ cos 22.5. సో cos 22.5 ఎట్లా కనుక్కుంటాం? సేమ్ cos 2a ఫార్ములా యూజ్ చేసి. కానీ cos 2aలో మనం ఏ ఫార్ములా తీసుకుంటున్నాం చూడండి. cos 2a = 2 cos square a minus 1. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సేమ్ సిమిలర్ sin 22.5 ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసినామో ఇది కూడా అంతే. నేను ఏ ప్లేస్లో 22.5 పెట్టుకుంటున్నా. సో పెట్టుకుంటే ఏమొస్తుంది? cos 2 ఇంటూ 22.5 = 2 cos square 22.5 minus 1. cos 2 ఇంటూ 22.5 ఎంత? 45. cos 45 = 2 cos square 22.5 minus 1. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఏమంటారు, స్వాప్ చేస్తున్నాను మనకు కావాల్సిన వాల్యూ కోసం. సో ఈ 1 నేను ఇటు సైడ్ పంపించిన. cos 45 + 1 = 2 cos square 22.5. తర్వాత నేను ఏం చేసినాను చూడండి, ఈ 2ని కిందికి పంపించిన. ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. తర్వాత నేను ఏం చేసిన, ఈ స్క్వేర్ అటు సైడ్ పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో చూడండి రూట్ వచ్చేసింది అండ్ 2 ఇటు పంపిస్తే మనకు డివిజన్ అయింది కాబట్టి డివిజన్ కిందికి వచ్చేసింది. = cos 22.5. అర్థమైందా? సో రూట్ ఆఫ్ cos 45 + 1/2 = cos 22.5. తర్వాత ఏం చేసిన నేను, తర్వాత cos 45 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన. అండర్ రూట్ 1/√2 + 1/2 = cos 22.5.
దీన్ని కూడా మొత్తం సాల్వ్ చేస్తే సింపుల్ ఎల్సిఎంతో సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1/2 రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 22.5. క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంది tan 22.5. సో tan 22.5 ఎట్లా కనుక్కుంటాం అంటే చాలా సింపుల్ మెథడ్లో కనుక్కుంటాం. ఎట్లనో చూద్దాం. tan θ ఈజ్ ఈక్వల్స్ టు sin θ బై cos θ, ఈ రిలేషన్ మీకు తెలుసు కదా. సో ఈ రిలేషన్ మీకు తెలిసిందంటే tan 22.5 కనుక్కోవడం చాలా ఈజీ. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే θ ప్లేస్లో 22.5 పెడుతున్నా. సో tan 22.5 ఈజ్ ఈక్వల్స్ టు sin 22.5 బై cos 22.5. ఓకేనా? సో tan 22.5 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకి sin 22.5 వాల్యూ తెలుసు, cos 22.5 వాల్యూ తెలుసు. ఆ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1/2 రూట్ 2 బై అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1/2 రూట్ 2. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రతి సైన్లో కానీ కాస్లో కానీ డినామినేటర్ సేమ్ ఉంది. అండర్ రూట్ 2 రూట్ 2 అండర్ రూట్ 2 రూట్ 2. సో దాన్ని నేను క్యాన్సిల్ చేసేసుకుంటే నాకు ఏం మిగిలింది tan 22.5 ఇది ఈక్వల్స్ టు ఇందులో న్యూమరేటర్ ఏముంది అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 బై ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి కూడా ఆపేయచ్చు, కానీ మనకి ఇంకా సింప్లిఫైడ్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము రేషనలైజ్ చేసుకోవాలి. రేషనలైజ్ అంటే ఏంది చూడండి, న్యూమరేటర్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో ఏం వాల్యూ ఉంది రూట్ 2 మైనస్ 1 ఉంది. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై రూట్ 2 మైనస్ 1. సో అట్లా చేయడం వల్ల మనకి ఏమైంది చూడండి, tan 22.5 ఇది ఈక్వల్స్ టు రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అంటే ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. అట్లనే రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అంటే రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. కింద మీరు చూడండి రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 ఉంది. అది ఏ ఫార్మాట్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. చూడండి ఇక్కడ ఏమైంది చూడండి ఈజ్ ఈక్వల్స్ టు నేను అండర్ రూట్ ఇప్పుడు రెండింటికి సపరేట్ రాసుకున్నా. ఓకే, ముందు ఒకటి ఉండే ఇప్పుడు దేనికి దానికి రాసుకున్నా. ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై అండర్ రూట్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఎంత 2 మైనస్ 1 స్క్వేర్ ఎంత 1. సో అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉందా, ఇప్పుడు స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేసిన బై అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1. 2 మైనస్ 1 ఎంత 1 కదా. సో చూడండి tan 22.5 ఇది ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏం మిగిలింది రూట్ 2 మైనస్ 1 రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 మైనస్ 1 ఎంత 1 కదా. సో అండర్ రూట్ 1 ఎంత 1, అందుకే బై 1 వచ్చింది. ఆ 1ని నేను ఇగ్నోర్ చేసేసిన. సో నాకేం మిగిలింది tan 22.5 ఇది ఈక్వల్స్ టు రూట్ 2 మైనస్ 1. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు cot 22.5 వాల్యూ కూడా కనుక్కోవచ్చు ఈజీగా. ఎట్లా చెప్పండి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా ఎందుకని చెప్పేసి. సో cot 22.5 సో సింపుల్గా మీరు కాట్ మీకు ట్యాన్ తెలిసి ఉంది అనుకోండి, కాట్ కనుక్కోవడం ఈజీ. లేదా కాట్ సపరేట్ కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కుంటారు, సో cot 22.5 is equals to cos 22.5 by sin 22.5. యాజ్ యూజువల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి, కాస్ అన్నాడు. సో కాస్ వాల్యూ ఎంత ఉంది మనకి అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2 బై అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 బై 2 రూట్ 2. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏముంది అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1 బై అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. సో దీన్ని మళ్ళీ మనం రేషనలైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1. సో రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 అంటే ఏంది అండర్ రూట్ రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేరే కదా బై అండర్ రూట్ రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 అంటే ఇందాక మీకు చెప్పింది ఇది ఏ ఫార్మేట్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది రూట్ 2 ప్లస్ 1
బై అండర్ రూట్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సో రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 1 అంటే ఇంత 1 కదా, సో దాన్ని నేను ఇగ్నోర్ చేస్తే నాకు ఏమొస్తుంది, రూట్ 2 ప్లస్ 1 వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేసినాం, సైన్, కాస్, టాన్, కాట్ వీటన్నిటికీ మనము 22.5 డిగ్రీస్ వాల్యూని కనుక్కున్నాం. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో కనుక మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.